పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక సత్తెనపల్లి రోడ్లోని విజయ్ కళ్యాణ మండపం నందు ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా తూనికలు కొలతలు శాఖ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి గారు, అసిస్టెంట్ కంట్రోలర్ జిఎస్ సునీల్ రాజు గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. బంగారు దుకాణాల యజమానులకు తగు సూచనలు, తగు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ గారు, ది నరసరావుపేట బంగారు వెండి వర్తక సంఘం అధ్యక్షులు గొడవర్తి చంద్రశేఖరరావు, సెక్రటరీ కాపులపల్లి ఆదిరెడ్డి, ట్రెజరర్ దేశు రజనీ కుమార్ మరియు నరసరావుపేటలోని బంగారు షాపుల యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వినియోగదారులకి రకరకాల ట్రేడ్స్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయండి. ఆ సందర్భంగా ఈరోజు నరసరావుపేటలో బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఈరోజు బులియన్ ట్రేడర్స్ అందరికీ కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో ఈ బంగారం అమ్మేటప్పుడు వర్తకులు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, వాళ్ళు బిల్ జనరేట్ చేసేటప్పుడు అందులో ఏ డీటెయిల్స్ ఉండాలి, కస్టమర్ నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ప్లస్ వాళ్ళు ఆడేటటువంటి వెయింగ్ స్కేల్స్ని సంవత్సరం స్టాంపింగ్ ఏ విధంగా చేయించుకోవాలి అనే విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే వాళ్ళు అమ్మేటటువంటి వస్తువుల యొక్క బరువు ఏ విధంగానూ కూడా తేడా రాకూడదని, వస్తే కనుక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది.